హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనిషికి మనిషి తోడే కాదు మనసుకు తోడు కావాలి కథనం గురించి తెలుసుకుందాం. ఏమండి, మనుషులు సూర్యభగవానుడి కన్నా ముందే నిద్ర లేవాలండి. ఆహా, కోడి కన్నా ముందుగానే కూస్తున్నావుగా నువ్వు. నా కోసం మీరు కూడా లేవచ్చు కదా. నాకేమో నిద్ర లేవగానే కాఫీ తాగడం అలవాటు. మీరు లేకుండా ఒంటరిగా కాఫీ తాగితే నాకు రుచించడం లేదండి. బారెడు పొద్దెక్కాక పక్క మీద నుంచి లేచే అలవాటును కాలేజీ చదువు చేసింది. ఆ అలవాటును మాన్పించింది మానస. తెల్లవారుతుండగా లేచి కాసేపు వాకిట్లో అలా తిరిగేసరికి కాఫీ రెడీ. మానసతో కలిసి ఆ చల్లని వాతావరణంలో కాఫీ తాగుతుంటే ఎంత హాయి. ఆమె చేతి కాఫీ ఎంత రుచిగా ఉండేది. కుమార్ కూడా కాఫీ జీవే, కానీ అతను నిద్ర లేచేది 7ంటికి, కాఫీ తాగేది 7:30కి. అవును, ఇవాళ కుమార్ కూడా లేచిన జాడ కనిపించదేం? రాత్రి ఒంట్లో బాగోలేదు అన్నాడు. టెంపరేచర్ కానీ రాలేదు కదా. ప్రభాకర్ మంచం మీద నుంచి ఒక్క దూకున లేచి వంటగది వైపు పరిగెత్తాడు. కుమార్ కూడా తనలాగే ఒంటరి, కాకపోతే తనకు డబ్బుంది, అతనికి లేదు. అతని వృత్తి వంటలు చేయడం, కానీ అందులోనూ అతను పెద్దగా రాణించలేదు. అతను వండిన పదార్థాలలో ఏవీ సమంగా ఉండేవి కాదు. ఉప్పో కారమో ఏదో తక్కువో ఎక్కువో అయ్యేవి. అంచేత అతను పెద్ద వంటలు చేసేవారికి సహాయకుడిగా ఉండేవాడు. అతని కొడుకులు మాత్రం గజ వంటకాలుగా పేరు పొందారు. కుమార్ బిడ్డల ప్రతిభను చూసి సంతోషించాడు. వాళ్ళ నీడనే ఉండాలని ఆశించాడు. కానీ వాళ్ళు ఆయన్ని తమ జట్టులోకి తీసుకోలేదు. అంతేకాదు, ఆయనకు పిడికెడు మెతుకులు పెట్టడం కూడా భారంగా భావించారు. బిడ్డలుండి ఒంటరివాడయ్యాడు. కానీ తన విషయం అలా కాదు. నెత్తిన పెట్టుకుని పూజించే కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ఉండి కూడా తను ఒంటరితనాన్నే ఎన్నుకున్నాడు. ఏమండి, మనం అలవాటు పడ్డ జీవన విధానానికి ఎంత వ్యత్యాసం ఉందో చూశారా? కన్నబిడ్డల దగ్గర 4 రోజులు ఉండేసరికి ఎవరో కొత్త వారింట్లో ఉన్న భావం కలిగింది నాకు. ఎప్పుడెప్పుడు మన ఇంటికి వచ్చేద్దామా అనిపించింది. మీకెలా అనిపించిందో? ఎల్టీసీ మీద ఒకసారి కొడుకు ఇంటికి, కూతురింటికి వెళ్ళి 10 రోజులు ఉండి వచ్చాక అంది మానస. నాకు అలాగే అనిపించింది మానస. మన బిడ్డలకు మనమంటే గౌరవం, ప్రేమ ఉన్నాయి. మనకు వారేం లోటు చేయలేదు, మర్యాదగా చూశారు. అయినా వారి జీవితంలో ఏమో లోటు నాకు అనిపించింది. అలా అనకండి. వారికి మన జీవన విధానంలోనే ఏదో లోటు కనిపించి ఉండొచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు మీరు రిటైర్ అయ్యాక? నా గురించి నాకు చింత లేదు మానస. నా దిగులల్లా నిన్ను గురించే. ఎందుకంటే నా జాతకం ప్రకారం రిటైర్ అయిన దాకా బ్రతుకుతానన్న నమ్మకం లేదు నాకు. ఆ తర్వాత నువ్వు? చాచా, ఇప్పుడు అవేం మాటలండి. మీరు అలా అనకండి. నేను భరించలేను. మీరు లేని జీవితాన్ని ఊహించుకోలేను. ఊహించుకోవాలి మానస. అప్పుడే పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతావు. మీకన్నా ముందుగా నేనే పోతే అప్పుడు మీరేం చేస్తారో చెప్పండి అంది. ఆ ఆలోచన నేను చెయ్యను. ఎందుకంటే నీకన్నా నేనే ముందు పోతానని నాకు తెలుసు. అయితే చర్చను ఆపేద్దాం. ఇద్దరం మీరు రిటైర్ అయ్యేదాకా కూడా చాలా కాలం బ్రతికుంటాం అనుకుందాం. అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. ఏం చేద్దామంటావు? డబ్బు కట్టి ఏదన్నా వృద్ధాశ్రమంలో చేరుదామా? చీచి, మనకేం కర్మండి, కన్నబిడ్డలు ఇద్దరుండగా. మరి వారి జీవన విధానం మన జీవన విధానాలలో వ్యత్యాసం ఉందనుకున్నాం కదా. కొన్నాళ్ళ తర్వాత మనం వారికి ఆర్థికంగా కాకపోయినా ఫిజికల్గా బరువుగా అనిపిస్తామేమో. అంత అవసరమైతే మనం అడ్జస్ట్ అవ్వాలండి. మన పూర్వీకులు ఆశ్రమ ధర్మాలలో వానప్రస్థానాన్ని అందుకే ఏర్పాటు చేశారు. మనం వృద్ధులం అయ్యాక మన మార్గంలో మన బిడ్డలు నడవాలని ఆశించకూడదు. వారి మార్గంలో నడవడానికి మనం ప్రయత్నించాలి, వారిని ఆపేక్షించకూడదు. వారి పంతానే ఆనందంగా స్వీకరించాలి. అమ్మయ్య, నాకిప్పుడు నీ ఉపన్యాసం విన్నాక తృప్తిగా ఉంది. నీ గురించి చింత నాకిక ఏమాత్రం ఉండదు. ఎందుకంటే నేను పోయినా నువ్వు బిడ్డల్లో ఇమిడిపోయి జీవించగలవు. మీరైనా అలాగే జీవించాలండి. ఎందుకంటే అది ప్రకృతి ధర్మం. రాలటానికి సిద్ధంగా ఉన్న ఎండుటాకులకు అప్పుడే చిగురేసిన ఆకులకు తేడా లేదా అంది. కానీ
అది అందరికీ సాధ్యం కాదు కదా. నేను మామూలు మనిషిని. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. నీ జ్ఞాపకాలతో ఒంటరిగానైనా ఉండగలను, కానీ చీచి అలా మాట్లాడకండి, నా మీద ఒట్టే అంది. రిటైర్ అయ్యాడు తను. ఆరోగ్యం చెడింది. మొదటి నుంచి తన ఆరోగ్యం అంతంత మాత్రమే. మాయదారి రోగాలు బ్రతకనివ్వవు, చావనివ్వవు. వాటన్నిటికీ మందు మానసే. డాక్టర్ కాఫీ తాగొద్దు అన్నాడు. అలాగే చెప్తాడు ఆయనకేం. ఒకసారి ఆయనకు కప్పు కాఫీ ఇవ్వు. నీ చేతి కాఫీ తాగకుండా ఉండటం ఎంత కష్టమో ఆయనకు తెలిసి వస్తుంది. ఉదయాన్నే లభ్యమయ్యే మధురానుభూతి కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా వదులుకోవటానికి నేను సిద్ధం. మర్నాడు మానస ఒక కప్పుతో కాఫీ తెచ్చి అతనికి ఇచ్చింది. మరి నీకు? నేను ఈరోజు నుంచి కాఫీ మానేస్తున్నాను. తనకు అర్థమైంది. కళ్ళు చెమర్చాయి. మానస, నా కోసం నువ్వు కాఫీ త్యాగం చేస్తున్నావా? దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. త్యాగమా? చాలా గొప్ప త్యాగమే. అన్నీ వదులుకోవాల్సిన ఈ వయసులో, మంచి వయసులో ఉన్నప్పుడే నా కోసం నిద్ర సుఖాన్ని మీరు త్యాగం చేశారు, గుర్తులేదా? డాక్టర్ తనను ఉప్పు, కారం, పులుసు, తీపి ఉన్న వస్తువులన్నీ తినడం మానేయమన్నాడు. అవన్నీ ముందు మానస మానేసింది. నన్ను ఇలా 2 విధాల పనిష్ చేయడం ఏం బాగోలేదు మానస. డాక్టర్ చెప్పాడని నాకు పెట్టకపోవడం ఒక పనిష్మెంటు. నా కోసం నువ్వు మానేయటం రెండో పనిష్మెంటు. నేను ఆహార ప్రియుడినని నీకు బాగా తెలుసు. ఆహారం కన్నా కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తారని కూడా నాకు తెలుసు. నా కోసం ప్లీజ్. అయినా భగవంతుడే మనకు వానప్రస్థానాన్ని ఈ రూపంలో ప్రసాదించాడని ఎందుకు అనుకోకూడదు? కొత్త తిండికి, కొత్త రుచులకు అలవాటు పడిపోయాడు. సరికొత్త అనుభూతుల్ని పొందాడు. కానీ కళ్ళు తెరిచాడు ప్రభాకర్. మానస చేతులు అతడిని పెనవేసుకుని ఉన్నాయి. ఇన్నేళ్ళు వచ్చినా మానస చిన్నపిల్లల నిద్రలో అతడిని కౌగిలించుకోవడం మామూలే. ఆ కౌగిలి, ఆ అనుభూతి నిద్రలో కూడా ఫీల్ అవుతాడు. మధురానందాన్ని అనుభవిస్తాడు. ప్రభాకర్ టైం చూశాడు. ఈ టైం కల్లా మానస ఎప్పుడో లేచి ఉండాలే అని. మానస తెల్లారిందిలే అంటూ ఆమెను సుకుమారంగా దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. మానస మాట్లాడలేదు. ఆమె ఒళ్ళు చల్లగా ఉంది. ఆమె చేతుల్ని అతి కష్టం మీద తొలగించుకోగలిగాడు. ఆ తర్వాత ఆమెను పరీక్షించి చూశాడు. ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైనట్లు అనిపించింది. ఏమండి, మిమ్మల్ని నేనొక కోరిక కోరనా అని రాత్రి నిద్రపోయే ముందు ఆమె అడిగింది. ఏమిటి అంత పెద్ద కోరిక? నేను తీర్చగలిగేదేనా అన్నాడు. తీర్చగలరో లేదో నాకు తెలియదు, కానీ మీరు తీర్చాలి, అలాగని మాట ఇవ్వాలి అంది. జీవితంలో ఏది ఎప్పుడు కోరనే లేదు. అలాంటిది ఇప్పుడు నీకు కోరిక కలిగిందంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అంటూ వెంటనే చెప్పు, తప్పకుండా తీరుస్తానని మాట ఇస్తున్నాను అన్నాడు. ఏం లేదు, నేను చనిపోతే మీరు పిచ్చివారు కాకూడదు, నిగ్రహం కోల్పోయి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు అంది. ఓస్, ఇంతే కదా కోరిక అంటే ఏమిటో అనుకున్నాను. ఈ పిచ్చి కోరిక? నువ్వు పోవు. అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందట నీకు ఇప్పుడు? నీకేమన్నా రోగమా? ఏం లేదే. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు అన్నాడు. పోనీ అలాగే అనుకోండి, కానీ నా కోరిక తీరుస్తానని మాట ఇవ్వండి మరి అంది. పిచ్చి మానస, నేనంటే నీకెందుకు ఇంత ప్రేమ అంటూ అలాగే మాటిస్తున్నాను. ఇక హాయిగా పడుకో, నిద్రపో, సరేనా అంటూ ఆమెను దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. రాత్రి ఆ కోరిక తెల్లవారేసరికి తన మాట ప్రకారం ఆమె హాయిగా పడుకొని శాశ్వతంగా నిద్రపోతోంది. మానస ఎందుకింత అన్యాయం చేశావు నాకు అంటూ ఏడుస్తున్నాడు. ఇక కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, ఆ చుట్టాలు, ఈ చుట్టాలు, స్నేహితులు, పరిచయస్తులు అంతా వచ్చారు. అన్నీ యాంత్రికంగా అయిపోయాయి. మామగారు, ఇక్కడ ఒంటరిగా ఏముంటారు, మా దగ్గరికి రండి అని కోడలు అంది. అలాగే అల్లుడు కూడా అడిగాడు. వాళ్ళిద్దరికీ ఆయన డబ్బు మీద ఆశ లేదు. ఇద్దరూ చాలా బ్రాండ్ మైండెడ్. వారి ఆహ్వానం లాంఛనప్రాయం కాదు, హృదయపూర్వకమైనదే. సంతోషమమ్మా, సంతోషం నాయనా. సమయం వచ్చినప్పుడు తప్పక వస్తాను. మీ దగ్గరికి రాకపోతే ఎవరి వద్దకు వెళ్తాను? ఇంకెప్పుడు నాన్న, సమయం అమ్మ లేకుండా మీరు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండగలరు? అసలు ఎందుకు ఉండాలి? మీ ఆరోగ్యం కూడా మంచిది కాదు కదా. ఆయన నవ్వాడు. ఒంటరితనమే మానసాతో తన అనుబంధాన్ని గుర్తు చేసి ఆనందాన్ని కలిగిస్తుందని వారికి ఎలా చెప్పడం? స్మరణ మాత్రాన
మానస తన ఒంటరితనాన్ని పోగొట్టగలదని వివరించడం ఎలా? వాళ్ళ దగ్గరికి పోతే మనవళ్ళు మనవరాళ్ళు ఆ బంధాలతో మానస దూరమైపోదు అనుకున్నాడు. ఆ మర్నాడే ఆయన్ను వెతుక్కుంటూ కుమార్ వచ్చాడు. కుమార్ మానసాకు చాలా దూరపు చుట్టం. ఆ ఊర్లో ఏదో పెళ్లికి వంట బృందంతో వచ్చి పలకరించిపోవడానికి వచ్చాడు. అంతా అయ్యాక అసలు విషయంలోకి వచ్చాడు. బాబుగారు, మీరు ఏమీ అనుకోనంటే నాదో అభ్యర్థన. నేను దిక్కులేని వాడినయ్యాను, మీరు కూడా ఒంటరివారయ్యారు. మీరు కనికరిస్తే మీకింత వండిపెట్టి నేను ఇంత తిని మీ సేవ చేసుకుంటూ మీ నీడన పడి ఉంటాను. జీతం భత్యాలు ఇంత ఇమ్మని నేను అడగను, ఎందుకంటే సంపాదించి ఒకరి పెట్టాలన్న తాపత్రయం నాకు లేదు. కాకపోతే చనిపోయాక ఉత్తర కర్మలకి, ఆ తర్వాత శ్రాద్ధం పెట్టడానికి ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి కదా. మీరు తృణమో పణమో ఇస్తే అందుకు పనికొస్తుంది అన్నాడు. ఆ మాటలకి ప్రభాకర్ కరిగిపోయాడు. బిడ్డలతో ఈ కుమార్ పాపం నా ఆశ్రయం కోరి వచ్చాడు. తన పరిస్థితిని నిస్సంకోచంగా అంగీకరించగల అమాయకుడు. అంచేత అతనికి ఆశ్రయం ఇస్తాను. అతను నాకు వంట చేసి పెడతాడు, నా ఆలనా పాలనా చూసుకుంటాడు. నా గురించి ఇక మీరు విచారించకండి. అవసరమైనప్పుడు నేనే మీ దగ్గరికి వస్తాను అని చెప్పాడు. కుమార్ వంట భయంకరంగా ఉండేది. బాబుగారు, నిన్న పప్పులో ఉప్పు పొరపాటున ఎక్కువ వేశాను. ఈరోజు గుర్తు పెట్టుకుని సరిగ్గా వేశాను, ఇవాళైనా చూడండి అన్నాడు. అంటే అసలు ఆ రోజు పప్పులో అసలు ఉప్పే వేయలేదన్నమాట అనుకుంటాడు. అయినా కుమార్ పనులన్నీ అంతే. అతను పనులు ప్రభాకర్కి నవ్వు తెప్పించేవే కానీ చిరాకు తెప్పించేవి కాదు. పెద్దగా ప్రయత్నం చేయకుండానే మానస ఆఖరి కోరిక తీర్చగలుగుతున్నా అనుకున్నాడు. బాబుగారు, అనవసరంగా నాకు ఆశ్రయం ఇచ్చి మీరు బాధపడుతున్నారు కదూ. నేను లేకపోతే మీరు హాయిగా ఏ హోటల్లోనో తిని ఉండేవారు, అవునా అన్నాడు. కుమార్ గారు ప్రదర్శించే ఆత్మీయత ప్రభాకర్ని కదిలించింది. కుమార్ గారు, తినటానికి నేను బతకడం లేదు, బ్రతకాలి కనుక తింటున్నాను. మీరు అలా బాధపడకండి అన్నాడు. కుమార్కి వంట చేయడం చేత కాదు, కానీ ఎదుటి మనిషి మనసును గ్రహించే శక్తి బాగానే ఉంది. ఒకరోజు, బాబుగారు, మీ ప్రేమను అనురాగాన్ని అంతగా పొందిన ఆ మహా ఇల్లాలు నిజంగా అదృష్టవంతురాలండి అన్నాడు కుమార్. ఆ మాటలకి ప్రభాకర్ ఆశ్చర్యపోయాడు. మీకు తెలియదు కానీ బాబుగారు, నిద్రలో కూడా మీరు అమ్మగారి గురించే కలవరిస్తుంటారు. మేలుకొని ఉన్నప్పుడు ఆమె ఊసే. అది మొదలు తన మనసులో బాధల్ని కుమార్తో చెప్పుకోసాగాడు ప్రభాకర్. ఆత్మీయత పెరిగింది, కానీ ఎంతో దూరం పరుగులెత్తిన ఆలోచనలు వంట ఇంట్లోకి ప్రవేశించాక ఆగిపోయాయి. ఎదురుగా పక్క మీద కుమార్ గారు ఏమైంది మీకు? ఒంట్లో బాగోలేదా అంటూ దగ్గరికి వెళ్ళి పిలిచాడు. జవాబు లేదు. అతని కళ్ళు జలపాతాలయ్యాయి. ఆ రోజు ఆ బంధం తెగిపోయింది. కుమార్ ఉత్తర క్రియలను దగ్గరుండి బాగా జరిపించాడు. శ్రాద్ధం రోజు బీదలకు అన్నదానం చేశాడు. అందుకుగాను వంట చేయడానికి కుమార్ కొడుకుల్ని పిలిపించాడు. చాలా గొప్పగా అన్నదానం జరిగింది. వంట చాలా రుచిగా ఉంది. ఎన్నేళ్ల తర్వాత ఆ రోజు మళ్ళీ పుష్టిగా భోజనం చేశాడు ప్రభాకర్. డబ్బు కోసం వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డారు కుమార్ కొడుకులు. మీ వంట చాలా బాగుంది, పుష్టిగా తిన్నాను, కానీ రేపటికి నేను తిన్నది అరిగిపోతుంది. కానీ ఈ శ్రాద్ధ కర్మ ఎవరి కొరకైతే జరిగిందో ఆయన ఒక వంటవాడే. ఆయన వంట బాగుండదు, అయినా చాలా రోజులు తిన్నాను, కానీ ఆయన మనసు మంచిది. మీ వంటలను 2 రోజుల తర్వాత మర్చిపోగలను, కానీ ఆయన మనసు మాత్రం జీవితాంతం మర్చిపోలేను. ఆ వంట మనిషి పేరు ఏమిటో తెలుసా అన్నాడు. ఏమిటి అని అడిగారు. కుమార్, మీరు అన్నం పెట్టకుండా వెళ్ళగొట్టిన మీ నాన్నగారు. ఆయనకు మీ శ్రాద్ధ కర్మలను చేసే అర్హత కోల్పోయారు. అందుకే వంటవారుగా వినియోగించుకున్నాను మీ సేవల్ని అన్నాడు. మమ్మల్ని క్షమించండి బాబుగారు అంటూ వాళ్ళిద్దరూ ఆయన కాళ్ళ మీద పడ్డారు. మీరు నిజంగా పశ్చాత్తాపం చెందితే ఆయనకు ప్రతి సంవత్సరం శ్రాద్ధం పెట్టి ఒకసారి తలుచుకోండి. ఊరికే కాదు, అందుకుగాను ఈ డబ్బు తీసుకోండి అని పంపించాడు. కుమార్ లేని ఇల్లు బావురుమంది. ఒంటరితనం భరించలేకపోయాడు. కొడుకు దగ్గరకో కూతురు దగ్గరకో పోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ముందుగా ఎవరి వద్దకు వెళ్ళాలి అని
బొమ్మ బొరుసు వేశాడు. నానా మీరు అంటూ ప్రభాకర్ని చూసి లత ఎగిరి గంతేసి చెంగున వచ్చి కౌగిలించుకుంది. నేనేనమ్మా వచ్చేశాను, సమయం వచ్చినప్పుడు వస్తానని చెప్పాను కదా అన్నాడు. సమయానికి ఆయన క్యాంపుకు వెళ్ళారు నాన్న, ఎప్పుడూ ఆయన మిమ్మల్ని గురించే అనుకుంటూ ఉంటారు. ఉండండి, మీరు వచ్చారని ఫోన్ చేసి చెప్పి వస్తాను అంది. ఆయన నామస్మరణ చేస్తున్నప్పుడు కూతురు మొహంలో మెరుపులు వెలుగును ప్రభాకర్ గుర్తించాడు. మీరు వచ్చారని చెప్పగానే ఆయన పనులన్నీ వదిలేసి జీపులో బయలుదేరి వస్తున్నారు నాన్న, ఇంకో 2 గంటల్లో వచ్చేస్తారు అంది. పిల్లలేరమ్మా, స్కూల్ నుంచి ఇంకా రాలేదా? 5 అయిందిగా అన్నాడు. స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉంది నాన్న, నేనే వెళ్ళి తీసుకురావాలి. ఆఫీస్ నుంచి నేను కూడా ఇప్పుడే వచ్చాను. పనులు చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాలనుకుంటుంటే మీరు వచ్చారు. అంటే నువ్వు కూడా ఉద్యోగంలో చేరావా అమ్మా? అవసరమా అన్నాడు. వేడి నీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు ఉంటుందని, పైగా ఆయన ఆఫీస్కు పిల్లలు స్కూల్కు వెళ్ళాక నేను ఇంట్లో ఉండి చేసేదేముంది? ఆఫీస్లో ఉంటే కాలక్షేపం అవుతుంది. పైగా ఆయనతో ఫోన్లో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకునే వసతి ఉంటుంది కదా. అన్నీ ఆలోచించాకనే చేరాను నాన్న, మీరు స్నానం చేసి రెస్ట్ తీసుకోండి అంది. లత అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూనే చకచకా పనులు చేసుకోవడం గమనించాడు ప్రభాకర్. మానస అంతే. ఆమె చిన్నప్పటి నుంచి వంట పనుల్లో ఇంటి పనుల్లో లతకు శిక్షణ ఇచ్చింది. కాఫీ ఫిల్టర్ చేయడం చూశాడు, కానీ ఎంతకీ కాఫీ తీసుకురాదేమి. పైగా మిక్సీలో పప్పు వేసి రుబ్బుతోంది, అంటే తనకిష్టమైనవి చేసి పెడుతుందన్నమాట. కూతురు కనుక తనకు కావలసినవి చెప్పకుండానే తెలుసుకోగలిగింది. పైగా మానస ట్రైనింగ్ ఎక్కడికి పోతుంది? నానా నేను స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను, ఫంక్షన్ పూర్తి కాకపోయినా 8 కాకముందే వచ్చేస్తాను, మళ్ళీ ఆయన 8కి వస్తారు కదా అని వెళ్ళిపోయింది. ఆమె అన్నట్లే 8ంటికి చందు వచ్చాడు. కాఫీ కప్పుతో భర్తకు స్వాగతం చెప్పింది. కాఫీ వాసన కమ్మగా ఉంది. మానస కాఫీ చేస్తే ఇదే వాసన వచ్చేది. వాసన రుచిని గుటకలు మింగాడు ప్రభాకర్. మీ నాన్నగారికి కాఫీ ఇచ్చావా అన్నాడు చందు. భలేవారే, నాన్నగారు కాఫీ మానేసి ఎంతకాలమైందనుకున్నారు? పెదవాల వాటును మళ్ళీ చేయించమంటారా ఏమిటి? మీరు తాగండి అంది. చందు స్నానం చేయడానికి వెళ్ళిన సమయంలో గారెలు చేయసాగింది. పిల్లలు గారెలు తెచ్చుకొని వేడి తగ్గడానికి నోటితో ఊపుకొని తింటున్నారు. మానస గారెలు చేస్తుంటే తను వంటగదిలోకి చొరబడి వేడివేడిగా ఒక్కొక్కటి గారె తినేవాడు. వాయ దిగేసరికి వాయ అయిపోతుండేది. చిన్నపిల్లాడిలాగా ఏమిటండి ఇది అనేది. గారెలు తినటం దగ్గర నేను చిన్నపిల్లాడినే మరి. ఎప్పుడు వేసిన గారెలు అప్పుడు వేడివేడిగా తింటేనే మజా. అన్నీ చేశాక ఒకసారి లాగేయడం నా పద్ధతి కాదు అంటుండేవాడు ప్రభాకర్. కమింగ్ సూన్ పార్ట్ 2. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.